హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో ఈజీ ప్రాసెస్లో రవ్వ లడ్లను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రవ్వ లడ్లు తిన్న వాళ్ళు మెచ్చుకోకుండా ఉండలేరండి. అంత బాగుండేలాగా రవ్వ లడ్లని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. రవ్వ లడ్లు చేసుకోవడానికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సుజీ రవ్వ, షుగరు, అలాగే తురిమిన ఎండు కొబ్బరి, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పలుకులు కావాలి, ఇలాచీ పౌడరు, కాచి చల్లార్చి పెట్టి ఉంచుకున్న పాలు కావాలండి. సుజీ రవ్వ ఎంత తీసుకుంటున్నామో దానికి ముప్పావుమైన షుగర్ని తీసుకోవాలన్నమాట. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో షుగర్ని వేసేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ కంటిన్యూ అయ్యారంటే జస్ట్ 10 to 15 మినిట్స్లో రవ్వ లడ్లు చేసుకోవచ్చు. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పలుకుల్ని లైట్గా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ద్రాక్షను కూడా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే నెయ్యిలోనే సుజీ రవ్వను వేసేసుకోవాలి. సుజీ రవ్వ ఏమాత్రం మాడిపోనివ్వకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి, చక్కగా వేగిపోతుంది. అది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుందండి. సుజీ రవ్వ వైట్గా ఉంటుంది కదా, వేగుతున్నప్పుడు కొద్దిగా ఎల్లో షేడ్లోకి వస్తుందన్నమాట. చక్కగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అదే గుడ్డి గుర్తు రవ్వ వేగటానికి. ఇక్కడ చూడండి, రవ్వ అనేది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బేషన్లోకి తీసుకోవాలి. ఈ రవ్వ వేడి మీద ఉన్నప్పుడే మిక్సీ పట్టి ఉంచుకున్న షుగర్ పౌడర్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే వేయించిన జీడిపప్పు, ద్రాక్ష పలుకుల్ని, ఎండు కొబ్బరిని, ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఇప్పుడే కాస్తంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వేపుకున్నాం, సరిపోతుంది. ఇంకాస్త ఎక్కువ నెయ్యి తినాలనిపించిన వాళ్ళకి ఇలా వేడి మీద ఉన్నప్పుడే నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఉండల్లాగా రౌండ్ షేప్లో రవ్వ లడ్లను చుట్టేసుకోవాలండి. ఇవి బాగా వేడి మీద ఉంటాయి కాబట్టి ఫస్ట్లో చేతితో కాకుండా స్పూన్తో కలిపేసేయండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా రవ్వ లడ్లలాగా కట్టేసుకోవచ్చు. మీకు ఎంత సైజు రవ్వ లడ్లు కావాలో చూసుకొని ఆ సైజు రవ్వ లడ్లను చుట్టుకోవచ్చు అనమాట. పిల్లలకైతే మీడియం సైజులో చుట్టేసుకోండి. బాగా పెద్దవాళ్ళకైతే గుప్పెడుమైన ఉండేలాగా పెద్ద సైజులో అయినా చుట్టుకోవచ్చు. యువర్ చాయిస్ అనమాట. నేనైతే పిల్లలకి అని చెప్పేసి మీడియం సైజులో రవ్వ లడ్లని చుడుతున్నాను. మా ఇంట్లో పిల్లలకి రవ్వ లడ్లు అంటే చాలా ఇష్టం అండి.